ఒక 100 పశువులు అందమైన పొలంలో ఆహారంగా మొక్కలు తినుతున్నాయి, మరియు వాటి యజమాని రాము వాటిని చూసుకుంటున్నాడు. అతను ఈ పశువుల్ని రక్షిస్తూ, అవి తన దృష్టిని తప్పించకుండా చూసుకుంటున్నాడు. అటువంటి విధంగా ఇంటికి తిరిగి వెళ్లే ముందు అతను అన్ని పశువుల సంఖ్యను లెక్కిస్తున్నాడు. రాము ఒక గొర్రె కనిపించకపోవడం గమనించాడు. చుట్టూ చూసినా దానిని కనుగొనలేకపోయాడు. రాము చుట్టూ వెతుకుతూ చివరకు ఒక ముళ్లపొదలో, ప్రమాదానికి సమీపంలో గొర్రెను కనుగొన్నాడు. అతను జాగ్రత్తగా గొర్రెను ముళ్లపొదలో నుండి బయటకు తీసి, దానిని సున్నితంగా తన చేతుల్లో పట్టుకుని ఒక 100 గొర్రెలతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి చేరుకున్న తర్వాత రాము తన స్నేహితులు, పొరుగువారు, కుటుంబ సభ్యులను విందుకు ఆహ్వానించాడు. ఆనందంతో, పెద్ద స్వరంతో మంచి వార్తను పంచుకుని తనతో కలిసి ఆనందించమని కోరాడు. యేసు ఈ ఉపమానాన్ని ప్రజలకు వివరిస్తూ, గొర్రె కాపరి తప్పిపోయిన గొర్రెను కనుగొన్నప్పుడు ఎలా ఆనందిస్తాడో, అదేవిధంగా ఒక పాపి పశ్చాత్తాపపడి మారినప్పుడు పరలోకంలో మహా ఆనందం ఉంటుందని చెప్పారు.